Hi guys, good morning. వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు డేట్ ఏంటి అంటే May 1st, టైం 10:15 అవుతుంది. ఇప్పుడే లేచామన్నమాట. జూలీ, డాలీ, నేను అందరం. అజిత్ కూడా ఇప్పుడే లేచాడు. మమ్మీ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ అస్. ఇడ్లీ చేస్తున్నారు. సో ఇంకా బ్రష్ కూడా చేయలేదు, అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే టుమారో అప్లోడ్ చేయాలని చెప్పి. దట్స్ ది కేస్. అండ్ ఈరోజుకి ఇంకా ఏం ప్లాన్స్ లేవు. అండ్ మై లిప్స్ ఆర్ ఫీలింగ్ రియలీ డ్రై. నైట్ మాయిశ్చరైజర్ పూసుకొనే పడుకున్నా కానీ మార్నింగ్ లేచేసరికి ఇట్స్ సూపర్ డ్రై అనమాట. సో ఇప్పుడు బ్రష్ చేసి ఐ హ్యావ్ టు అప్లై మాయిశ్చరైజర్. కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ నైట్ కొంచెం ఐబ్రోస్ అట్లా షేప్ చేసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో వై ఐఎమ్ గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. ఇంకా బ్రష్ కూడా చేయకుండానే, బట్ దట్స్ ఫైన్. ఐ హ్యావ్ టు గో బ్రష్ మై టీత్. ఇంకా చాలా నిద్ర వస్తుంది అనమాట. ఇంకా నాకు నిద్ర సరిపోలేదు. ఎస్, వాట్ ఐమ్ ఐ టెల్లింగ్? యా, లేచాము. మొత్తానికైతే ఇప్పుడు లేచాము. అజిత్ కాల్ చేశాడు, వీ హ్యావ్ టు గో ఫర్ బ్రేక్ఫాస్ట్. త్వరగా రడ్డీ, అమ్మ వస్తున్నారు అని చెప్పి కాల్ చేశారనమాట. బ్రేక్ఫాస్ట్ చల్లగా అయిపోతుందని చెప్పి తిడుతున్నారు మమ్మీ. దట్స్ ఫైన్. ఎలా ఉన్నా మేము తినేస్తాము. సారీ ఇఫ్ మై వాయిస్ సౌండ్స్ లో, ఎందుకంటే ఇప్పుడే లేచాను కదా అందుకని చెప్పి. ఎందుకు కెమెరా సైడ్ చూడట్లేదు, ఐ మీన్ ఐ కాంటాక్ట్ ఎందుకు ఇవ్వట్లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత నేను అటు కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట. దట్స్ ది కేస్. అండ్ నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని బ్రష్ చేసి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత వ్లాగ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ డోంట్ నో వై, బట్ ఐ ఫీల్ లైక్ ఈరోజు నాకు ఎందుకో కొంచెం రెడీ అవ్వాలనిపిస్తుంది. బికాజ్ ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఐ గాట్ రెడీ. వైట్, సారీ ఫర్ ద నాయిస్. జూలీస్ ఇన్ రెస్ట్ రూమ్, అందుకే నాయిస్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇంత మాట్లాడడం ఓకే. లెట్ మీ నాట్ టాక్ ఎనీథింగ్ అండ్ గో బ్రష్ మై టీత్ అండ్ దెన్ స్టార్ట్ రికార్డింగ్. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. హే ఆల్ అది నేను ఎప్పుడు చెప్పాను కదా. ఇట్స్ ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ కొంచెం యాక్చువల్లీ నో వర్క్ ఏం చేయలేదు అనమాట. వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ టు డూ. సో ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది అనమాట. చాలా రోజులు కాదు, చాలా మంత్స్ అయిపోయింది నేను ఫేస్ ప్యాక్ వేసుకొని. సేమ్ యాజ్ యూజువల్. ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి తెలియదు కదా, నేను వాడే ఒక్క ఫేస్ ప్యాక్ ఇదే అనమాట. ఇనిస్ఫ్రీ సూపర్ వాల్కానిక్ పోర్ క్లే మాస్క్ 2x అనమాట. ఇది తప్ప నేను వేరే ఏ ఫేస్ ప్యాక్ యూస్ చేయలేదు. ఐ మీన్ ముందు చేశాను కానీ లోరియల్ది కూడా బాగానే ఉంటుంది. లోరియల్ డీటాక్స్ క్లే మాస్క్ వస్తుంది కదా, దానికంటే నాకు ఇది బెటర్ అనిపించింది. ఒకవేళ మీరు దీన్ని అఫోర్డ్ చేయలేకపోతే యూ కెన్ యూజ్ లోరియల్ క్లే మాస్క్. డీటాక్స్ వస్తుంది కదా, బ్లాక్ కలర్ గ్రేష్ కలర్, అది చాలా బాగుంటుంది అన్నిటికంటే. అండ్ లోరియల్ వాళ్ళవి 3 ఉన్నాయనుకుంటా, సెట్ ఆఫ్ 3. పోర్స్కి ఒకటి, పింపుల్స్కి ఒకటి, అదైన తర్వాత డీటాక్స్కి ఒకటి. నాకు ఆ డీటాక్స్ది చాలా ఇష్టం అనమాట. ఎనీవేస్, ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ దిస్ మీరు అది బై చేయొచ్చు. కానీ నాకైతే ఇనిస్ఫ్రీ కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. ఇట్స్ బీన్ సో లాంగ్, చాలా మంత్స్ అయిపోయింది అనమాట నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసి. అండ్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఐ థింక్ మై స్కిన్ నీడ్స్ సమ్ ప్యాంపరింగ్ సెషన్స్. సో హెయిర్ బ్యాండ్ వేసేసుకుంటున్నాను. ఈ హెయిర్ బ్యాండ్ ఎక్కడ నుంచి అని అడగద్దండి ప్లీజ్. ఇది ఇక్కడ కూడా దొరుకుతుంది, కానీ ఇది నేను తెచ్చుకోయింది అయితే నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. చాలా చీప్, జస్ట్ 69 రూపీస్ అక్కడ. ఇది మన ఇండియాలో అయితే ఒక 250 వేసేసి ఉంటారు ఎక్కడైనా, ఏ స్టోర్లో అయినా. అక్కడైతే నాకు 69 రూపీస్కే దొరికింది అనమాట, ఈవెన్ ఇన్ దిర్హమ్స్. ఓకే, ఇది పెట్టుకుంటున్నాను. బా
పర్ఫెక్ట్ ఏదో ఫేషియల్ చేసుకున్నట్టు కూర్చున్నాను. ఐ ఆల్సో హ్యావ్ మై మగ్ ఆఫ్ వాటర్, మగ్ మేసన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్ రైట్. వాటర్ తాగాలి. వాటర్ మాత్రం ఖచ్చితంగా తాగుతూనే ఉండండి. మీకు బ్యూటిఫుల్ స్కిన్ కావాలనుకుంటే ఓన్లీ అవుటర్ ప్యాంపరింగ్ కాదు, ఇన్నర్ ప్యాంపరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది నాది కాదు, అజిత్ కూడా సేమ్ యూజ్ చేస్తాడు అనమాట. బట్ వీ బోత్ డోంట్ యూజ్ ఈచ్ అదర్స్, యు నో వాట్ ఐ మీన్. కానీ నేను అక్కడే మర్చిపోయి వచ్చేసాను. ఐ ఆల్సో హ్యావ్ ఎ శాంపుల్ కూడా ఉండింది అనమాట నా దగ్గర, చిన్నది. ఇది నాది, ఇది అజిత్ది. నాది పెద్ద సైజ్ అక్కడే ఉంది బెంగళూరులో, బట్ నేను తీసుకురాలేదు. ఈ శాంపుల్ నాకు తెలిసి ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. ఐ గాట్ ఇట్ ఫర్ ఫ్రీగా ఇచ్చారనమాట ఇనస్ట్రీ వాళ్ళు. ఐ మీన్ కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు. ఓకే, వితౌట్ ఎనీ బ్లాబరింగ్ నేనైతే ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటున్నాను. ఓబా, ఇది కూడా ప్రాపర్గా పెట్టుకున్నానంటే నేనైతే ఖచ్చితంగా దీన్ని త్రో చేసేస్తాను అనమాట. ఇట్స్ ప్లాస్టిక్ అనే కాదు, పైన ఎందుకు అడ్డం అని చెప్పి. అండ్ దీనికి బ్రష్ అది ఇది ఏం అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ యూజింగ్ మై హ్యాండ్స్. పర్లేదు, హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ క్లీన్. ఇప్పుడు నేను వేర్ ఇస్ మై మిర్రర్? ఓకే, కనిపించట్లేదు. పెద్ద మిర్రర్ తీసుకుంటున్నాను. యూజువల్ అమ్మాయిలు పెడతారు కదా మిర్రర్స్, అదే అనమాట. ఆ మిర్రర్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఏమైంది? మై మిర్రర్ ఈస్ దేర్. డాలీ వెతికిచ్చింది నా కోసం. థ్యాంక్స్ డాలీ. ఇది నా మిర్రర్ అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది. ఇది ఎక్కడ నుంచి అంటే మినిసో. నో యా కరెక్ట్, మినిసో. సో ఇక్కడ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. చాలా మెంబర్స్ ఏంటి అంటే నన్ను హోమ్ రెమెడీస్ చూపించండి అని అడుగుతున్నారనమాట. అసలు నేను హోమ్ రెమెడీస్ ఏమీ యూస్ చేయను, అందుకే నేను ఏమీ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే నేను ముందు కొన్ని హోమ్ రెమెడీస్ యూస్ చేసేదాన్ని, కానీ అవి ఏవి నాకు వర్క్ అవ్వలేదు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎంత పెద్ద యూట్యూబర్ అయినా వాళ్ళు చెప్పేవి ఒక్కొక్కసారి మనకు వర్క్ చేస్తాయి, ఒక్కొక్కసారి మనకు వర్క్ చేయవు. అందులోనూ నాది సెన్సిటివ్ స్కిన్ అనమాట. అందుకే నేను నా స్కిన్ని మళ్ళీ రిస్క్ చేయాలనుకోవట్లేదు. అలాగే నాకే వర్క్ అవ్వకుండా మీకు చూపిస్తే అది వేస్ట్. అసలు మళ్ళీ మీకు కూడా వర్క్ అవ్వకపోతే మీరు కూడా తిట్టుకుంటారనమాట నన్ను. సో నన్ను అడిగితే హోమ్ రెమెడీస్ ఇంట్లో ట్రై చేయడానికంటే కొన్ని రోజులు వెయిట్ చేసి ఆఫ్టర్ లాక్డౌన్ మనము డర్మటాలజిస్ట్ని కలిసి వాళ్ళు మన స్కిన్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే క్రీమ్స్ ఆఫ్ ఫేస్ వాష్ యూస్ చేస్తే మన స్కిన్ ఇంకా బెటర్ అవుతుంది. అది నా ఫీలింగ్. అందుకే నేను ఇక్కడ యూజువల్గా నేను ఇది కూడా యూస్ చేయను అనమాట, ఇనస్ఫ్రీది. కానీ ఇంకా మనం లాక్డౌన్ అయిపోయిన తర్వాత వెళ్ళడానికి ఏం లేదు. సో స్కిన్కి ఏదో ఒక ప్యాంపరింగ్ కావాలని చెప్పి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ నో వే స్పాన్సర్డ్. సో మీకు కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. కానీ ఈ టైంలో అవైలబుల్లో ఉంటుందో లేదో నాకు తెలీదు. నాయకాలో ఉంటే నేను మీకు లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడ నేను ఒక 15 to 20 minutes ఇలాగే వదిలేస్తానమాట ఫేస్ ప్యాక్ని. అండ్ ఈ 15 to 20 minutesలో నేను ఏం చేస్తానంటే ల్యాప్టాప్లో ఏదైనా ఎడిటింగ్ వర్క్ కానీ లేదంటే ఏదైనా యాడ్సెన్స్ ఏదైనా వర్క్ ఉంటే అలా చూసుకుంటూ ఉంటానన్నమాట. అనలిటిక్స్ చెక్ చేస్తాను. అలాగే మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తూ ఉంటానన్నమాట. అదే చేస్తూ వాటర్ తాగుతూ ఉన్నాను ఇక్కడ. ఫ్రెష్ అప్ అయిపోయాను, రెడీ అయ్యానమాట. అబ్బా ఎన్ని రోజులు అవుతుంది లైక్ ఇలా చూసుకొని. మస్కారా వేసుకోలేదు, జస్ట్ ఐలాష్ కర్ల్ చేసుకున్నాను. అండ్ న్యూడ్ లిప్స్టిక్ 80 రోజుల తర్వాత. అసలు నేను ఈ క్వారంటైన్లో ఏదైనా మిస్ అవుతున్నానంటే దట్స్ మై న్యూడ్ లిప్స్టిక్స్. అన్నీ అక్కడే మర్చిపోయచ్చు అనమాట. అక్కడ కూడా ఏం లేవు. యాక్చువల్లీ నా దగ్గర లిప్స్టిక్ అస్సలు లేదని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అండ్ నా లిప్స్టిక్ని చూపిస్తే మీరు కూడా ఫీల్ అవుతారనుకుంటా. చూడండి ఇంత ఉండేది ఎంత చిన్నగా అయిపోయిందో. అండ్ దీనికి షార్ప్నర్ కావాలి, షార్ప్నర్ కూడా లేదు నా దగ్గర. అయినా అలాగే తీసి పెట్టాను అనమాట. ఎందుకంటే ఐ హేట్ వేరింగ్ పింక్ అండ్ రెడ్స్. నాకు అస్సలు నచ్చదు అనమాట పింక్ కలర్ రెడ్ కలర్ లిప్స్టిక్ వేసుకోవడము. నేను ఫేస్ మీద ఏది వేసుకున్నా వేసుకోకపోయినా అట్లీస్ట్ కొంచెం వీడియో షూట్ చేసేటప్పుడు లిప్స్టిక్ ఒకటే వేసుకుంటా. దట్టు రెడ్ షేడ్స్ పింక్ షేడ్స్ కాదు. కానీ నాకు ఇక్కడ గతి లేక అవే వేసుకోవాల్సి వచ్చిందనమాట. కానీ నాకు ఈరోజు అస్సలు అవ్వట్లేదు. అది వేసుకోవడం కంటే నేను అసలు లిప్స్టిక్కే వేసుకోకుండా ఉంటానేమో. అండ్ నేను ఏదైనా ఎక్కువ మిస్ అవుతున్నానంటే దట్స్ మై న్యూడ్ లిప్స్టిక్స్. అండ్ అందులోనూ నాకు ఓన్లీ 2 ఫేవరెట్స్ ఉంటాయన్నమాట న్యూడ్ లిప్స్టిక్స్లో. ఒకటి వచ్చేసి ఫేసెస్ కెనడా అల్ట్రా ప్రో షేడ్ కూడా గుర్తుంది, స్పైస్డ్ లాటే. ఇంకొకటి వచ్చేసి ప్యాక్ రెట్రో మ్యాట్ 08 అనమాట.
అది కాకుండా హై ఎండ్లో కావాలనుకుంటే హై ఎండ్లో వచ్చేసి స్మాష్ బాక్స్ డ్రైవర్ సీట్ బాగుంటుంది. అది అయిన తర్వాత బేబల్ రెడ్ బాగుంటుంది. నాకు అన్ని షేడ్స్ కూడా గుర్తున్నాయన్నమాట, అంత బాగా గుర్తుపెట్టుకున్నాను. దట్స్ ద థింగ్. ఓకే, ఏదైతే ఏంటి, మొత్తానికి న్యూడ్ లిప్స్టిక్తో అలా మేనేజ్ చేశానమాట. ఇప్పుడు లంచ్ చేయడానికి కిందికి వెళ్ళాలి. రెడీ అయ్యానంటే ఏదో ఒకేషన్ ఉందని కాదు, ఎవరు వస్తున్నారని కాదు, జస్ట్ ఊరికే రెడీ అవ్వాలనిపించి అయ్యానమాట. ఎందుకంటే నాకు వ్లాగ్ షూట్ చేయాలనిపిస్తుంది, కొంచెం ప్రొడక్టివ్గా ఉండాలనిపిస్తుంది రెడీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. లేజీగా ఉన్నారు అనుకుంటే జస్ట్ ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అవ్వండి. డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ మీ దగ్గర డ్రెస్ వేసుకోండి, మంచిది. నా దగ్గర అంటే లేదు కాబట్టి ఆబ్వియస్లీ నేను టీషర్ట్స్ అండ్ జాగర్స్ వేసుకున్నాను. సో మీ దగ్గర డ్రెస్సెస్ ఉంటే మంచిగా డ్రెస్అప్ అవ్వండి, మీకు కూడా ఏదైనా వర్క్ చేయాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే వెళ్ళి లంచ్ తిందాం. లంచ్ చేయడానికి ఇంత మంచిగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేను వీడియో కోసం రెడీ అయ్యాను, ఎందుకంటే చాలా రోజులైంది. అండ్ జూలీ డాలీ ఇక్కడ కూర్చొని నన్ను పిచ్చిదారులకు చూస్తున్నారు, ఎందుకు ఆగుతున్నారు అని. ఇవ్వండి. జూలీ ఇప్పుడే స్నానం చేసి వచ్చింది, డాలీ ఎందుకో డల్గుంది, ఆకలిస్తుంది అనుకుంటా, అందుకే. ఓకే, లుక్ ఎట్ మై ఐబ్రోస్ ఎంత పెరిగిపోయాయి. అందరి పరిస్థితి అంతే కదా గర్ల్స్. జస్ట్ అలా షేప్ చేశాను అనమాట. నాకు కొంచెం బ్రాడ్గా ఉంటేనే ఇష్టం, మరి ఇంత బ్రాడ్గా కాదు. వన్స్ లాక్డౌన్ అయిపోయి పార్లర్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత చేయించుకోవాలి. నేను ఆ షేప్ పోకూడదని చెప్పి అలాగే జస్ట్ పైన ట్రిమ్ చేశాను. ఓకే, లాట్ ఆఫ్ టాకింగ్, ఆకలిస్తుంది. కొంచెం పొట్టకి ఫుడ్ పెట్టి తర్వాత మాట్లాడతాను. వాగడానికి కూడా కొంచెం ఓపిక ఉంటుంది, అంతే కదా. ఓకే, లెట్స్ గో. ఏ గైస్, నేను ఫైనలీ పాల్కోవా రెసిపీ చూపించేస్తున్నాను అనమాట. కొంతమంది దీన్ని పాల్కోవా అంటారు అండ్ కొంతమంది కలాకండ్ అంటారు. ఏదైనా రెసిపీ మాత్రం ఒకటే. ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. దీనికి కావాల్సింది ఏంటంటే మిల్క్. నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇక్కడ. 1 లీటర్కి నేను 1 కప్ ఆఫ్ షుగర్, అదైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడెడ్ విత్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్, 2 డైల్యూట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇలా డైల్యూట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట లెమన్ని. జస్ట్ పాలు పగిలిపోవడానికి అంతే లెమన్. మీకు వేరే ప్రాసెస్ ఏదైనా ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాచీ కావాలి, కొంచెం సాల్ట్ కావాలి, కొంచెం గీ కావాలన్నమాట అక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం తీసుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్ అయి ఉండాలన్నమాట. నేను 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్ మొత్తం అందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే అది చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కాస్త పొంగే వరకు లైట్గా అలా తిప్పుతూ ఉండాలి. అడుగు అంటకుండా అంటారు కదా, అలా తిప్పుతూ ఉండాలన్నమాట లైట్గా. నేను కూడా ఇక్కడ అదే టైంపాస్ చేస్తున్నాను. సో వన్స్ మనకు పాలు పొంగిన తర్వాత మనం దాన్ని ఇంకా తిప్పడం స్టార్ట్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కింద అతుక్కొని పోతుంది, మాడిపోతాయి అన్నమాట. అందుకే అలా మనము తిప్పుతూ ఉండంగా సైడ్కి మనకు వస్తుంది కదా, దీన్ని ఏమంటారు, మీగడ. ఓకే, పక్క నుంచి జూలీ చెప్తుంది అనమాట మీగడ అని చెప్పి. నాకు అస్సలు ఇష్టం ఉండదు అది, కానీ ఇలా స్వీట్స్లో ఉంటే పర్లేదు అనమాట. దాన్ని కూడా మనం అందులోకి యాడ్ చేసుకోవాలి, దానివల్లే మనకు టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇక్కడ జూలీ డాలీ అందరూ వెయిట్ చేస్తున్నారు రెసిపీ ఎప్పుడైపోతుంది అని చెప్పి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనం ఎంతసేపు తిప్పాలి అంటే పాలు హాఫ్ అయిపోయే వరకు తిప్పాలన్నమాట. హాఫ్ అయినా అవ్వాలి, లేదంటే 60 to 65% అయ్యే వరకు మనం దీన్ని ఇలానే తిప్పుతూ ఉండాలన్నమాట. వన్స్ పాలు హాఫ్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి లెమన్ ప్లస్ వాటర్ తీసుకున్నాం కదా, ఆ సొల్యూషన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే చెప్పా కదా 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ ప్లస్ 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అందులోకి. ఒకవేళ మీరు పాలు ఎక్కువ తీసుకున్నాను, పాలు పగలలేదు అనుకుంటే మీరు అందులోకి జస్ట్ ప్లెయిన్గా లెమన్ జ్యూస్ యాడ్ చేసేస్తే సరిపోతుందన్నమాట. మీరు అలా లెమన్ జ్యూస్ యాడ్ చేసిన వెంటనే ఒక 5 to 7 మినిట్స్కి పాలు పగలడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఒకవేళ పాలు పగలడం కొంచెం లేట్ అయినా కూడా మీరేం టెన్షన్ పడకండి, ఖచ్చితంగా పగులుతాయి కొంచెం లేట్ అయినా. నాకైతే ఇక్కడ 10 మినిట్స్ పట్టిందనమాట పాలు పగలడానికి. వన్స్ పాలు పగిలిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇలా కొంచెం క్రంచీగా ఏమంటారో దాన్ని, ఇలా టెక్స్చర్ అయితే కొంచెం ఇలా ఉంటుందన్నమాట. నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, మీరు ఇక్కడ చూడండి టెక్స్చర్ ఇలా వస్తుంది.
పాలు ఇలా అయిన తర్వాత మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు మొత్తం 1 కప్ అంతా డైరెక్ట్గా యాడ్ చేయకండి, ఎందుకంటే పాలు మరీ నైస్గా అయిపోతాయి అనమాట, చాలా లిక్విడ్గా అయిపోతాయి. సో ఫస్ట్ అయితే 1/2 కప్ యాడ్ చేసి దాన్ని బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన షుగర్ కూడా యాడ్ చేసుకోండి. మనం షుగర్ అండ్ మిల్క్ బాగా తగ్గిపోతాయి అనమాట, ఒక మంచి సాఫ్ట్గా తయారైపోతుంది. నేను దాని కన్సిస్టెన్సీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది, పాలు బాగా దగ్గర పడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. మినిట్ బాగా స్టిర్ చేసిన తర్వాత మనం అందులోకి మిగిలిన షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీకు షుగర్ క్వాంటిటీ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మిడిల్లో ఒకసారి టేస్ట్ చూసి షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. షుగర్ అప్ టు మీ ఇష్టం అది, ఎందుకంటే కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు, కొంతమంది షుగర్ తక్కువ తింటారు. మా ఇంట్లో అయితే మీడియంగా తింటారనమాట. సో మీకు షుగర్ తక్కువ అయినట్టు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి మిడిల్లో టేస్ట్ చూసి. అండ్ ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి మనం జస్ట్ పించ్, చాలా 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 తక్కువ ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ అలాంగ్ విత్ సాల్ట్ అనమాట. జస్ట్ ఒక పించ్ అలా యాడ్ చేసామా లేదా అన్నట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మమ్మీ చూపిస్తారు చూడండి, మమ్మీ వచ్చారు, నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంటే తిప్పడానికి అవ్వకపోతే మమ్మీ వచ్చి తిప్పుతున్నారనమాట. అండ్ ఇదంతా మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఓన్లీ మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, మీకు అలవాటు ఉంది కుకింగ్లో అయితే అని అనిపిస్తే హై ఫ్లేమ్లో పెట్టండి. మెయిన్ థింగ్ ఏమంటే మాడిపోకుండా చూసుకోండి అంతే. చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం ఇలాచి, కొంచెం సాల్ట్ వేసారనమాట. అదంతా వేసి మనం బాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఫైనలీ లాస్ట్లో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి ఇందులోకి. అంతే, మన పాల్కోవా రెడీ అయిపోతుంది. బాగా దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా తగ్గిపోయి చాలా దగ్గర పడాలి, సేమ్ కోవా లాగా తయారవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన వెంటనే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ని గీతో మనం గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా స్టిక్ అవ్వకుండా. మనం ఈ ప్యాన్లో ఉన్న రెసిపీ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి కోవా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మనము అందులోకి గ్రీస్ చేసుకోవాలి. గీ కానీ ఏదైనా మీరు ఇందులోకి గీనే వేస్తారు కదా యూజువల్గా స్వీట్స్లోకి. సో ఇక్కడ మొత్తం ఈ గ్లాస్ ట్రైన్ అంతా మేము గీతో అలా మిక్స్ చేసి పెట్టాము. అదైన తర్వాత అందులోకి కోవా యాడ్ చేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసిందనమాట మమ్మీ. స్ప్రెడ్ చేసిన తర్వాత నాకు తెలిసి ఒక 1 అవర్ అలా మనం దీన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి. ఒక్కొక్కసారి 1 అవర్ పడుతుంది, క్వాంటిటీ ఎక్కువ ఉంటే 2 అవర్స్ కూడా పట్టచ్చు అనమాట. సో ఫ్యాన్ కింద పెట్టేసేయండి. మేము ఇలా 1 అవర్ ఫ్యాన్ కింద పెట్టి అదైన తర్వాత కాసేపు ఒక 15 to 20 మినిట్స్ డీ ఫ్రీజర్లో పెడతాము. డీ ఫ్రీజ్లో పెట్టిన తర్వాత అజిత్ దీన్ని కట్ చేస్తాడనమాట. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత యమ్మియస్ట్ పాల్కోవా రెడీ అయిపోతుంది. ఇది నా రెసిపీనే అనమాట. నేను కూడా ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ చూసి నా ఓన్ రెసిపీ క్రియేట్ చేశాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. అండ్ అన్నీ ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్సే. ఇది అయిపోయిన తర్వాత మేము కార్డ్స్ ఆడేసామన్నమాట. సో చూడండి కార్డ్స్ ఎలా ఆడుతుందో డాలీ అండ్ అజిత్ అందరూ. ఈవినింగ్ అయింది, కాఫీ తాగుతున్నాను. కాఫీ తాగుతూ ఐఎమ్ జస్ట్ ఆన్సరింగ్ ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్లీ నేను ఒక క్వశ్చన్స్ అనే పోల్ కండక్ట్ చేశాను అనమాట. అందులో క్వశ్చన్స్ అడిగారు, దానికి ఆన్సర్ చేస్తూ ఉన్నాను. ఇఫ్ యూ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, సైడ్కి ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుంది అని చెప్పి. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్లీజ్ అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో చేయండి, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్ ఎక్కువ ఉంటాను. అండ్ నా కాఫీ కూడా చల్లగా అయిపోతుంది అనమాట. కాఫీ తాగుతూ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాను. అండ్ డాలీ నా వెనకాల తిరుగుతూ ఉందనమాట. షీ ఈజ్ హ్యావింగ్ హర్ మిల్క్, ఎందుకంటే పిల్లలు కాఫీ తాగకూడదు కదా. సో దట్స్ వై వన్స్ ఇన్ ఏ వైల్ షీల్ డ్రింక్ కాఫీ, కానీ ఎప్పుడు కాదు. ఇప్పుడైతే నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఫాలో మీ దేర్. బాయ్. హాయ్ పిన్ని. హాయ్. నిజంగానే ఇస్తానా? ఏం చేసినావు పిన్ని? హాయ్, బాగున్నారా? డాలీకి స్నానం చేయించాను. కాదు, ఏమంత చెమట్లు? ఏ పాపం, డాలీ బాత్రూమ్ లో వేడి కదా, అందుకోసం డాలీకి స్నానం చేయించాను. యూ హాఫ్ నేకెడ్ ఫెలో, గో అండ్ డ్రెస్ అప్. డాలీ ఇంకా డ్రెస్ చేసుకోలేదు, ప్లీజ్ డోంట్ మైండ్, చిన్నపిల్ల. ఓకే, మా పిన్ని చూడండి ఎంత టైర్డ్ అయిపోయిందో స్నానం చేపించి.
లేదు చెమట వచ్చేసింది. బాత్రూమ్ లో ఎక్కువ వేడి ఉంది కదా. బాత్రూమ్ లో వేడుకుండగా ఏసీ ఉంటుందా? జోక్ చేసి. ఇది నిజంగా పెడుతున్నావా? నిజంగా పెట్టావా? ఎందుకు రికార్డ్ చేస్తాను? నిజంగా పెడుతున్నావా అంట. హలో ఏం హలోనా? ఫోన్ లో మాట్లాడతానా? సబ్స్క్రైబర్స్ తో మాట్లాడతానా? డిలీట్ చేసే. నేను చేయను. హాయ్ పానీపూరి ఛాలెంజ్ చేశారండి. డాలీ జోలీ చేస్తారు. నేను డైట్ స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఈ రోజు నుండే ఇంకా మే 1 అని చెప్పి ఎప్పుడు చేయాలా? నేను డైట్ ఓపిక. జూలీ నువ్వు చేయవా? అట్లయితే మీ ఇద్దరే, నువ్వు డాలీ. నేను డాలీ నేనే నువ్వే తక్కువ తింటావు లేవతో కంపేర్ చేస్తే. డాలీనే ఎక్కువ తింటుంది. మీరు షాక్ చాలా అయిపోతారు. తక్కువ తింటానండి. నువ్వేందా హెయిర్ ఏమైంది? కొప్పులోంచి అట్లా వేసుకునేసరికి చిక్కు తీసుకుంటుంది. చిక్కు తీసుకు దాంట్లో కూమ్ పెడితేనే బయటికి రాదు. ఇంకా ఏమనుకుంటావులే, వదిలేదాన్ని. అయినా బాగా క్యూట్ గా ఉన్నాను కదండి. నేను క్యూట్ గా లేను, బాగున్నా, అందంగా ఉన్నా. ఇదిగోండి డాలీ వచ్చేసింది చూడండి. లిప్స్టిక్ పడిందంట. థ్యాంక్ యూ. They should not touch the skin and should not do shake hands. చూడండి రికార్డ్ జూలీ చేసింటే బాగుంది. రికార్డింగ్ లోనే ఉంది అది. అవునా? జూలీ ఎడ్యుకేట్ చేస్తాను అనమాట. Yes. కిస్ చేయడం ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు జూలీకి. చూడండి ఎంత కామన్ సెన్స్ ఉందో. జూలీ పాపం నేను ఎప్పుడు కాదు జూలీ నేను ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా నైట్ డ్రెస్ వేసుకొని ఉంటుంది. చూపియద్దు నేను చూపియద్దు. కానీ జూలీని మాత్రం చూపిస్తాను. అజిత్ ఎందుకు చూపియనని ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి తెలుసా నాకు. ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుగుతున్నారు అజిత్ ని. నా నేమ్ అడిగినారు. నా నేమ్ ఇంతవరకు మీకు తెలియదు. అదే నేను షాక్ అయిపోయినాను. కాదు నేను షాక్ అయిపోయినా. అసలు ఎవరండి పిన్ని నేమ్ తెలీదా? నిజంగానే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. నీ పేరే తెలీదు అసలు. నేను ఎవరో తెలీదండి మీకు. మా అమ్మ పేరు అరుణ. అరుణ రెడ్డి కాదు, అరుణ కాదు. డాడీ పేరు తెలీదు అన్నా కూడా ఒక మీనింగ్ ఉంది. నీ పేరు తెలీదు అని ఎంత అవమానం నీకు. మంచి పని చేస్తున్నారు. లేదు, మా సిస్టర్ పేరు సుజాత, నా పేరు అరుణ. మా మమ్మీ పేరు సుజాత, పిన్ని పేరు అరుణ, డాడీ పేరు సునీల్ కుమార్ రెడ్డి, ఈ డాలీ పేరు అక్షల్య, ఈ జూలీ పేరు జహితశ్రీ, అజిత్ పేరు అజిత్. వాడికి ఏం నిక్ నేమ్స్ లేవు, నాకు కూడా ఏం నిక్ నేమ్ లేదు, నన్ను కూడా ఏం పిలిచారు. అదనమాట. అంటారు చిన్నప్పుడు చిన్న, యా చిన్ని ఏదో ఒకటి అదే ఆ రెండిట్లో. ఎక్కువ నేనే తన దగ్గర, అంటే నేను అప్పుడు చిన్నగా ఉన్నాను కదా, నా దగ్గర ఎక్కువ ఉన్నది. నేనే దీని దగ్గర ఉంటా అంటే పోయి దీని నుంచి తన అని చెప్పింది అనమాట. బాగుండదని చెప్పి ఏసీలో కూడా నీకు ఇంత చెమట వస్తుందంటే ఇంకా స్నానం చేపించి వచ్చినావు అంతే. కాదు నువ్వు థర్డ్ టైం కదా ఇప్పుడు స్నానం చేసింది. నీకు తెలుసా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? డాలీ జూలీ రోజు ఏం చేయలేదు. జూలీ ఎందుకు వాష్రూమ్ లోకి తీసుకుపోయింది. డాలీని తీసుకుపోయి బకెట్ లో నీళ్ళు నింపింది. నింపి ముఖం కడుక్కోలేదా అని ఎంతో అడిగినట్టుంది, ఏమో చెప్పినట్టుంది. తీసుకుపోయి దాంట్లో ముంచి ఒకసారి పెట్టింది. ఆ పాప హెయిర్ ఒకటే వేసింది. ఈ పాప ఏం చేసింది, నా హెయిర్ ఒకటే తడిచింది, ఏం తడిచలేదు అని ఇంకొకసారి మునిగింది. అట్లా చేసుకున్నారనమాట ఈ రోజు. యా నిన్నేం చేసింది తెలుసా, ఇక కబోట్లో దాక్కోయింది. అజిత్ ని ప్రాంక్ చేయాలని చెప్పి కబోట్లో దాక్కోయింది. అజిత్ ఏమో ఊపిరాడకపోతే ఏం చేస్తావు అని రివర్స్ లో పంచ్ చేసినాడు అనమాట. ఆ పంచ్ హర్ట్ అయిన డాలీ కాసేపు మౌనం పాటించింది, తర్వాత నార్మల్ అయిపోయింది. 11:30కి స్నాక్స్ తింటున్నారండి వీళ్ళు కాదు, నేను తీసుకెళ్ళు. మేము తినాలండి. ఒక స్పూన్ నేను నిన్న బాగానే తిన్నాను. వీడియో కాల్ చేశారండి 11:30. నేను ఎందుకు తిన్నా తెలుసా? రీజన్ ఏం తెలుసా? నేను ఈ రోజు నుంచి డైట్ కాబట్టి. ఓహో అట్లా సన్నగా అయిపోయింది. వీళ్ళు ఎక్సర్సైజ్ చేయక 1 వీక్ అవుతుందండి. చేయమని చెప్పండి వీళ్ళని. చేస్తామండి. ఏమి ఓపిక ఉండద్దా మాకు కూడా? జూలీ కోసమైనా చేయండి ఎక్సర్సైజ్. చేస్తాంలే, ఓకేనా? అదనమాట మ్యాటర్. ఇప్పుడు నేను ఏం చెప్దామని పైకి వచ్చిన, యాక్చువల్లీ వ్లాగ్ ఎండ్ చేయాలని పైకి వచ్చినాను, కానీ 15 days చెప్పడానికి వచ్చినావు. కరెక్ట్ 15 days లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారంట. రేపు మార్నింగ్ పిఎం గారు మాట్లాడతారు. 15 days అంటే నీ భాషలో 2 weeks కదా. ప్లీజ్ నాకు తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ ఫుల్ నేను. నాకు తెలుసు 15 days అంటే 2 weeks అని. ఓకే ఓకే దట్స్ ఓకే. అదనమాట. అదే అండి ఎడిట్ చేసి రేపు 10 o'clock మాట్లాడతారు. 10 o'clock పిఎం మాట్లాడతారంట. అది మ్యాటర్. ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు మా ఇంట్లో బాంబు వెలిచేది ఓన్లీ మిస్టర్ అజిత్ అనమాట. ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ అంతా వాడి దగ్గర బాగా వచ్చిందని పెట్టినారు కామెంట్. అవునా, ఇది నేను చూడలేదు, సారీ. చూసింటే రిప్లై ఇచ్చేదాన్ని. కామెంట్ సెక్షన్ అక్కడ అనమాట. కానీ రిప్లైలు మాత్రం నేను ఇస్తాను, నా అకౌంట్ నా దగ్గరే ఉంటుంది. ఎవరికైనా అరుణ జగన్ అని ఐడి, అరుణ జగన్ దగ్గర నుంచి రిప్లై ఇస్తే అది ఈ అరుణ అనే ఫేక్ అకౌంట్ కాదు. ఎవరు ఫీల్ అవ్వదు. ఈయన ఒకసారి పెడతా ఉంటది, అది
ఇక్కడ అన్నమాట. మ్మ్. అది మ్యాటర్. సో ఇంకేం చేస్తున్నారు? ఇంకా 15 days ఎక్స్టెండ్ అవుతుంది అంటారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ప్లీజ్. నాకు కూడా ఏం బోర్ కొట్టకుండా మీరేం చేస్తున్నారు ఇంట్లో? ఛాలెంజెస్ తినే కాకుండా వేరేటివి చెప్పండి. ఎస్ మా అలాంటి వద్దండి, డైట్ చెప్పండి. డైట్ వాళ్ళ కోసం ప్లీజ్. ఎందుకంటే మీకు తెలియదండి, చాలా కష్టపడి తగ్గినాం కదా, ఒకసారి మళ్ళీ లావ్ అయిపోయినాను అనుకోండి, తగ్గడం చాలా కష్టం. అసలే చాలా పనులు ఉన్నాయి. తినాలంటే నాకు తిండి మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి. పిన్ని ద ఓన్లీ ఫుడీ తింటేనే ఉంటుంది. తింటే అదే 10కి ఒకసారి కాదు 7:30కి ఒకసారి తినేస్తారు. అది డిన్నర్, ఇంట్లో అందరిది కామన్ డిన్నర్ అన్నమాట. జూలీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఇది తీసేసి ఎక్స్ప్లెయిన్ చెప్పు. గట్టిగానే మాట్లాడతా. పొద్దున్నే 10:30కి అలా లేస్తుంది. టిఫిన్ దోశ తింటే ఒకటి తింటది, లేదంటే 2 తింటుంది. దాని తర్వాత మురుకులు ఉంటే మురుకులు, బొరుగులు అట్లే తింటా నైట్ 12 o'clockకి ఆకలి అవుతుందబ్బా అట్లా చెప్తుంది డాలీ. ఈ డాలీ చూడ్డానికి ఇట్లుంది కదా బక్కగా, తినడం మాత్రం బాగా తింటది. తిన్న ఇలా బక్కగా ఉంటే చాలా మేలు, చాలా బెస్ట్. పొద్దున వెయిట్ చెక్ చేసుకోండి ఒకసారి. అడుగు ఏం కాలే, 2 kgs పెరిగింది అంతే. 2 kgs లేండి. అయ్యో 1 month నుంచి తింటేనే ఉంది. 2 kgs అంటే చాలా బెటర్. నేను ఇంకా 800 grams డ్రాప్ అయ్యాను అనమాట. ఏం ఉండదు పాపం, తింటానే ఏం ఉండదు. మళ్ళీ ఇంకా చెప్పు. ఉండదు అట్లా. నేను ఇష్టమైనవైతేనే అండి తనకు బాగా ఇష్టం. తను మళ్ళీ మార్నింగ్ దోశ అయితేనే తింటుంది, వేరే ఐటమ్స్ అయితే ఎక్కువ వస్తాయి. నేను ఇప్పుడే అండి ఫస్ట్ టైం అక్కను మొన్న చూసాను కదా, సలువిన్ చేసుకొని వచ్చిన సూపర్ గా వచ్చింది. అది నువ్వుల లడ్డు, బ్లాక్ వన్. ఐ హేట్ దట్. నాకు నచ్చదు కదా, నీకు తెలుసు కదా. అందరు తింటారు, తను నేను ఒకటే తింటాను, నాకు నచ్చదు. డాలీకి అయితే చాలా ఇష్టము. డాలీకి చాలా ఇష్టం, చాలా ఇష్టం, నా ఫేవరెట్ గానే. అందుకే చేసా. ఎట్లా అంటే 1/2 kg నువ్వులు వేసా, 1/2 kg వచ్చి పల్లీలు వేసా, 1/2 kg వచ్చి బెల్లం వేసా. సూపర్ వచ్చింది. మొత్తం ఫస్ట్ కలిపేటప్పుడు మిల్క్ వేయాలి. మిల్క్ వేడి చేసి, అంటే మరి చాలా వేయకూడదండి, మెత్తగా అయిపోతుంది. చూపిద్దాంలే రెసిపీ ఎప్పుడన్నా. చూపించావు ఆల్రెడీ. చూపించలేదు, ఆ వీడియో యాడ్ చేయలేదు, ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. చాలా ట్రై చేయండి తెలియని వాళ్ళు. పాల్కోవా రెసిపీ చెప్పిన ప్రాసెస్ మిక్సీకి పట్టి అంతా బెల్లం బాగా దంచుకోవాలి, పొడి కావాలా. మొత్తం అంతా కలిపి పల్లీలు ఫస్ట్ వేసుకోవాలండి, నున్నగా వేసుకోవాలా. తర్వాత ఇవి నువ్వులు బెల్లం కలిపి మిక్సీకి కొట్టాలా. మళ్ళీ కొట్టేటప్పుడు పల్లీలు పౌడర్ పక్కన పెట్టుకుంటాం కదా, అది కానీ మిక్సీలో వేయాలి ఒకసారి. మళ్ళీ కొన్ని వేస్తుంటాం కదా, బెల్లము నువ్వులు అవి అవంతా కలిపి మిక్సీ కొట్టి బాగా పౌడర్ లాగా అయిపోతుంది. అంతా మిక్స్ చేసి కొద్దిగా పాలు వేసి వేడి చేసి పాలు మొత్తము కలిపేసి ముద్దలుగా చేస్తా రావాలండి, చాలా బాగా వస్తుంది. ఈ క్లిప్పింగ్స్ నా దగ్గర ఉండిండాలి, కానీ దాంట్లో మెమరీ ఫుల్ అయిపోయిందని చెప్పి నేను డిలీట్ చేసినట్టున్నాను. ఈ రోజు చూసిన పాల్కోవా రెసిపీ అది 1 week ముందరదనమాట. నేను వీడియో తీసి పెట్టుకున్నాను, దానికి ముహూర్తమే కుదరట్లేదు అనమాట. ఏ వీడియోలో పెడదాం అనుకున్నా లెంత్ ఎక్కువైపోయి ఇంకా దాన్నే కట్ చేస్తున్నాను. కానీ ఈ వీడియోలో మొత్తానికి సక్సీడ్ చేశా. లెంత్ కొంచెం ఎక్కువైనా పెట్టేద్దాం అని చెప్పి పెట్టాను అనమాట. ఇక్కడ ఏదో చేస్తుంది, పైకి వేయాలని వేడిగా ఉందంటండి. అలాగే సేమ్ అందరు నాదే ఫాలో అయిపోతున్నారు. ఎంతమంది గర్ల్స్ ఇలాగా కొప్పు వేసుకున్నారు? నీలాగా వచ్చిందా? ఏమొచ్చింది? ఏమైంది? అయి రెడ్ అయింది. సోపో ఏదో ఒకటి పడి ఉంటుంది, అది నార్మలే కదా. ఐ డ్రాప్స్ ఉన్నాయి, వేసేస్తే సరిపోతుంది. సి దట్స్ హౌ. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేద్దామా? ఓకే అండి, ఓకే అబ్బా. ఓకే గైస్, ఈ వ్లాగ్ ఇంకా ఇక్కడ ఎండ్ చేస్తున్నాం అనమాట. మేము ఇంకా డిన్నర్ చేయలేదు, వెళ్ళి వీళ్ళు డిన్నర్ చేస్తారు, నేను డిన్నర్ చేయను. నైట్ నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి తింటాను, నైట్ తినాను, ఓన్లీ గ్రీన్ టీ తాగుతాను. ఈ రోజు చికెన్ చేసిందండి, చికెన్ మటన్ చేసింది. ఎందుకంటే సండే ఏకాదశి అని అక్క తినదు, అందుకోసం అక్క కోసమే ఈ రోజు స్పెషల్. ఎస్, అదనమాట మ్యాటర్. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయండి. 1 lakh అయితే మేము గిఫ్ట్ ఇస్తాంగా. 1 lakh వెళ్ళిపోయింది, అప్పుడే 1 lakh వెళ్ళిపోయింది. ఓకే, చూద్దాం ఎంత ఫాస్ట్ గా అవుతుందో చూద్దాం. తర్వాత 20 కావాలి, అలాగే స్లో అయినా పర్లేదు. కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దానికి ఏం కాస్ట్ అవ్వదు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా హిట్ చేయండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ. బాయ్ అండి. బాయ్.